ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో ఉన్న నాగార్జున కాలనీ, రాతమ్మ కాలనీ, సానా కాలనీ మరియు డిఫెన్స్ కాలనీల నివాసితులు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముత్తంగి చెరువు అలుగు పారడం వల్ల చెరువు నీరు పూర్తిగా ఇళ్లలోకి చేరుతోందని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని శ్రీధర్ ఆరోపించారు. ఈ సంఘటన కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడాన్ని మరియు ముత్తంగి చెరువు నుంచి నీటిని మళ్లించేందుకు తగిన ఏర్పాట్లు లేకపోవడాన్ని సూచిస్తోంది. ఇలాంటి పరిస్థితులు నివాసితులైన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మరి ఏవైతే గతంలో ఉన్నటువంటి ఈ వరద కాలువలు కానీ, నాలాలు కానీ ఇవైతే కబ్జాలకు గురైనాయో, ఎవరైనా కబ్జాలు చేసి ఇండ్లు కట్టిర్రా, లేకపోతే లీడర్లు వెంచర్లు చేసి అమ్ముకున్నారా అని చెప్పి మరి దాన్ని తీరుతెన్నులు తెలుసుకొని మరి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఈ అధికారుల పైన లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ఎంతసేపు ప్రతి సంవత్సరం గత 4-5 సంవత్సరాలుగా నాయకులంతా వచ్చి ఏదో కంటి తుడుపు చర్యగా ఈడ పరామర్శించి మేము వచ్చే వర్షాకాలం వరకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు తప్పితే మరి ఈ ఇబ్బందులను ఎట్లా గిట పరిష్కరించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం లేదు. ఇలా వాహనాలు ఖరాబ్ అవుతున్నాయి, కోట్లు పెట్టి ఇండ్లు ఖరాబ్ అవుతున్నాయి, వేలకు వేలు ట్యాక్సులు కడుతూ ఉన్నారు. మరి దీంతో పాటు ఈ నీరు అనేది ఇట్లా జామ్ అవ్వడం వల్ల వైరల్ ఫీవర్లు స్ప్రెడ్ అయిపోయి మరి హాస్పిటల్ల పాలయ్యి ఆరోగ్యం గిట ఖరాబ్ చేసుకునే పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి మరి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సూచించాలి. ఎందుకంటే ఇలా పటాన్చెరు కాన్స్టిట్యున్సీని మినీ ఇండియా అని చెప్పి నాయకులు ప్రగల్భాలు పలుకుతారు. మరి ఇలా వేల కోట్ల సిఎస్ఆర్ నిధులు కంపెనీల నుండి వస్తున్నటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ సిఎస్ఆర్ నిధులను ఇష్టారీతన ఖర్చు పెడుతున్నారు. కానీ ఇట్లా ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్న జెన్యూన్ రీజన్లకు ఖర్చు పెట్టడానికి నాయకులకు, ప్రభుత్వానికి మనసు రాకపోవడం చాలా బాధాకరం. మరి ఇప్పటికైనా నాయకులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.